పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభం. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యమే లక్ష్యం. సూపర్ 6 సూపర్ హిట్ అయిందన్న సీఎం. బస్సులో ప్రయాణించిన హోంమంత్రి. అనకాపల్లిలో స్త్రీ శక్తి పథకం ప్రారంభం. జనం ఎన్డీఏ పాలనను కోరుతున్నారని కామెంట్. హిందూపురంలో స్త్రీ శక్తి పథకం ప్రారంభం. స్వయంగా బస్సు నడిపిన బాలకృష్ణ. 2 కిలోమీటర్లు తోలిన ఎమ్మెల్యే. ఓట్ చోరీ ఆరోపణలపై పవన్ గరం. వైసీపీ ఓడిపోతే ఓట్ చోరీ జరిగినట్ట, గతంలో గెలిచినప్పటి సంగతి ఏంటన్న పవన్. రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం. తేనీటి విందుకు హాజరైన రేవంత్, మంత్రులు. గవర్నర్ తో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం. బనకచెర్లతో ఏ రాష్ట్రానికి నష్టం జరగదు. ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం చంద్రబాబు. కృష్ణా గోదావరిలో వాటా వదులుకోం. నీళ్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. బెదిరింపులకు లొంగమన్న సీఎం రేవంత్ రెడ్డి. పాలన చేతగాకే అప్పుల డ్రామా. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణం 3 లక్షల కోట్లే. కేంద్రం కూడా ఇదే చెప్పిందన్న కేటీఆర్. మార్వాడి గో బ్యాక్ నినాదం వెనుక కుట్ర. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలపై ఆరోపణ. రోహింగ్యా గో బ్యాక్ చేపడతామన్న బడ్డీ. రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం. తేనీటి విందుకు హాజరైన చంద్రబాబు, పవన్. తరలివచ్చిన మంత్రులు, నేతలు, అధికారులు. కడప 15 ఆగస్టు వేడుకల్లో ప్రోటోకాల్ రగడ. స్టేజ్ పైకి ఆహ్వానించలేదని మాధవి ఆగ్రహం. జేసీ అతిథి సింగ్ పై ఎమ్మెల్యే మండిపాటు. పులివెందులలో ఇంటింటికి వెళ్లాలన్న సజ్జల. సిరా చుక్కను పరిశీలించాలని సూచన. కుట్రలు, కుతంత్రాలతో గెలిచారన్న అంబటి. ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన. 7 జిల్లాల్లో భారీ వర్షానికి అవకాశం. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. హైదరాబాద్ లో అక్రమ సరోగసి. చింతల్లో ఏకంగా ఇంట్లోనే ఏర్పాటు. 2 ఏజెంట్లతో పాటు 6 డోనర్లు అరెస్ట్. తెలంగాణను వెంటాడుతున్న వర్షాలు. 9 జిల్లాలకు ఆరెంజ్, 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్. రేపు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఖజానా జ్యువెలరీ కేసులో మోస్ట్ వాంటెడ్ దొంగలు. 3 అరెస్ట్ చేసిన పోలీసులు. నెల క్రితం హైదరాబాద్ వచ్చిన ముఠా. ఫామ్ హౌస్ లో ఆఫ్రికన్ల పార్టీ. గడువు ముగిసినా దేశంలోనే ఉంటున్న ఆఫ్రికన్లు. వీసాలను పరిశీలిస్తున్న అధికారులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం. వరుస సెలవులతో పెరిగిన రష్. ఇక జీఎస్టీలో 2 స్లాబ్లు. నిత్యావసర వస్తువులు చవకగా లభిస్తాయన్న మోదీ. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు లాభం. ఢిల్లీలో 15 ఆగస్టు వేడుకలు. జాతీయ గీతం ఆలపించిన కాంగ్రెస్ నేతలు. వర్షంలో తడిసిన రాహుల్ గాంధీ. ఆర్ఎస్ఎస్ పై ప్రధాని మోదీ ప్రశంసలు. ప్రసన్నం చేసుకోవడానికి ప్రశంసలన్న కాంగ్రెస్. స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదన్న ఓవైసీ. అటారీ సరిహద్దులో ఘనంగా బీటింగ్ రీట్రీట్. ఆకట్టుకున్న బీఎస్ఎఫ్ జవాన్ల విన్యాసాలు. భారీగా హాజరైన జనం. ఢిల్లీలోని నిజాముద్దీన్ లో కూలిన దర్గా పైకప్పు. 5 మృతి. మృతుల్లో 3 మహిళలు. హుమాయూన్ సమాధి దగ్గర ప్రమాదం. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.